వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ పెన్షనర్ల కమ్యుటేషన్ విధానంపై ప్రభుత్వ నిర్ణయం, పాత పద్ధతిలోనే పెండింగ్ బకాయిల చెల్లింపు అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియోనైతే మనం చూస్తున్నాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయానికి వచ్చినట్లయితే పెన్షనర్ల కమ్యుటేషన్ రికవరీ మళ్ళీ 180 నెలలే. హైకోర్టు నిర్ణయంతో తాజాగా ఉత్తర్వులు. పాత విధానం ప్రకారం పెండింగ్లో బకాయిలు, వాటిని 12 సమాన వాయిదాల్లో తిరిగి వసూలు. రాష్ట్రంలోని పెన్షన్ల నుంచి కమ్యుటేషన్ రికవరీ విషయంలో ప్రభుత్వం పాత విధానాన్ని పునరుద్ధరించింది. ఆంధ్రప్రదేశ్ సివిల్ పెన్షన్ రూల్స్ 1944 ప్రకారము 15 ఏళ్ల పాటు అంటే 180 నెలలు దాన్ని పెన్షన్ నుంచి తీసుకునేందుకు నిర్ణయించింది. కమ్యుటేషన్ రికవరీ 180 నెలలు చేయటం సరికాదంటూ గతంలో కొందరు పెన్షనర్లు హైకోర్టును ఆశ్రయించగా దాని ఆదేశాల ప్రకారం అప్పట్లో 135 నెలలకే పరిమితం చేశారు. తాజాగా హైకోర్టు డివిజన్ బెంచ్ దీనిపై నిర్ణయాన్ని వెలువరించింది. సివిల్ పెన్షన్ రూల్స్ 1944 ప్రకారము 15 ఏళ్ల పాటు రికవరీ చేసేందుకు అనుమతించింది. ఆ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ గారు ఉత్తర్వులైతే జారీ చేశారు. పాత నిర్ణయం వల్ల 2024 నవంబర్ నుంచి 2025 ఏప్రిల్ వరకు పెన్షన్ల నుంచి కమ్యుటేషన్ రికవరీ చేయలేదు. తాజా ఉత్తర్వుల నేపథ్యంలో ఈ 6 నెలలు పెండింగ్లో ఉన్న ఈ మొత్తాన్ని మళ్ళీ వారి నుంచి రికవరీ చేయాల్సి ఉంది. ప్రస్తుతం మే నెల పెన్షన్ అనగా జూన్ 1వ తారీఖున తీసుకునేటువంటి మే నెల పెన్షన్ నుంచి కమ్యుటేషన్ రికవరీతో పాటు పాత బకాయిలను 12 సమాన వాటాలుగా నిర్ణయించి అదనంగా 12 నెలల పాటు ఆ మొత్తాన్ని పెన్షన్ నుంచి రికవరీ చేయాలని ఆర్థిక శాఖ నిర్ణయించింది. ఇంతకీ ఏమిటి ఈ కమ్యుటేషన్? దాని గురించి మనం చూసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ సమయంలో వారి పెన్షన్ను తేలుస్తారు. పదవీ విరమణ సమయంలోనే కమ్యుటేషన్ మొత్తం నిర్ధారించి ఆ మొత్తాన్ని ఉద్యోగికి ముందుగా చెల్లిస్తారు. ఆ తర్వాత దాన్ని ప్రతి నెల వారి పెన్షన్ నుంచి రికవరీ చేస్తారు. 2024 నవంబర్ వరకు ఉన్న పద్ధతి ప్రకారం అయితే 180 నెలల పాటు ఈ యొక్క రికవరీ కాలం అనేది ఉండేది. ఉద్యోగి పదవీ విరమణ సమయంలో చివరి నెల జీతం మూల వేతనంలో 40% మొత్తాన్ని మూల వేతనంగా తీసుకొని మరో ఫార్ములాతో దాన్ని హెచ్చించి కమ్యుటేషన్ మొత్తాన్ని లెక్కిస్తారు. ఇలా లెక్కించిన ఈ మొత్తాన్ని 180 నెలల్లో రికవరీ చేస్తారు. దాన్ని సమానంగా మొత్తంగా 180 నెలల్లో రికవరీ చేసి పెన్షన్ నుంచి 180 నెలల పాటు రికవరీ చేసి మిగిలిన మొత్తాన్నే పెన్షన్గా చెల్లించేవారు. కమ్యుటేటెడ్ విలువ నిర్ధారించే క్రమంలో 2010 పిఆర్సీ తర్వాత ఆ విలువ తగ్గిపోతూ వచ్చింది. 2010 సంవత్సరానికి ముందు పదవీ విరమణ చేసిన వారికి కమ్యుటేటెడ్ విలువ 10.46గా లెక్కించేవారు. 2010 పిఆర్సీ నుంచి ఆ విలువను 8.37గా లెక్కిస్తున్నారు. అయితే ఈ కమిటెడ్ విలువ తగ్గినా కూడా రికవరీ సమయంలో తగ్గకపోవడంతో పెన్షనర్లు చాలా కాలం నుంచి ఆందోళన చెందుతున్నారు. వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో తొలి నిర్ణయంగా అది 135 నెలలకే పరిమితం చేసింది. ఇప్పుడు తాజాగా కోర్టు నిర్ణయంతో పరిస్థితి మారింది. మళ్ళీ కూడా ఈ పాత పద్ధతిని అనుసరిస్తున్నారు. దీని ప్రకారం అయితే 15 సంవత్సరాల పాటు ఈ కమ్యుటేటెడ్ పెన్షన్ రికవరీ అయితే చేస్తున్నారు. దాంతోపాటు ఈ పెండింగ్ బకాయిలు కూడా చెల్లించాలని ప్రభుత్వం అయితే పెన్షనర్లను ఆదేశించింది.